హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీలే మిషన్ అదేవిధంగా మూరే మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు డిఫరెన్స్ బిట్వీన్ మీలే మిషన్ అండ్ మూరే మిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఎఫ్ఎస్ఎం అంటే ఫైనల్ స్టేట్ మిషన్ డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ మీలే మిషన్ అನ್ನು యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు, లేదా మూరే మిషన్ అನ್ನು యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనం ఫైనల్ స్టేట్ మిషన్లో ఇన్పుట్ అవుట్పుట్తో పాటు స్టేట్ను కూడా ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ప్రజెంట్ అవుట్పుట్ అదేవిధంగా ప్రజెంట్ స్టేటు ఇవి రెండు మనకి ప్రీవియస్ ఇన్పుట్ ప్రజెంట్ ఇన్పుట్, ప్రీవియస్ అవుట్పుట్ ప్రీవియస్ స్టేటు వీటి మీద డిపెండ్ అయ్యి వీటిని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం లిఫ్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మనము సెకండ్ ఫ్లోర్కి మూవ్ అవ్వాలంటే మనం సెకండ్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం బటన్ ప్రెస్ అయ్యక ముందు మనకి ఇన్పుట్ అనేది జీరోగా తీసుకుంటాం. ఎప్పుడైతే మనం బటన్ ప్రెస్ చేస్తామో అక్కడ ఇన్పుట్ అనేది 1గా చేంజ్ అవుతుంది. అంటే మనం ఏ డేటా ఇవ్వనంతసేపు ఇన్పుట్ అనేది జీరోగా తీసుకుంటాం. ఎప్పుడైతే డేటా అనేది ఇక్కడ ఇస్తామో అప్పుడు ఇన్పుట్ అనేది 1గా తీసుకుంటుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి మూవ్ అవుతుందో ఇక్కడ అవుట్పుట్ అనేది జీరోగా తీసుకుంటుంది. ఎప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి రీచ్ అవుతామో ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు వీటిని ఏమంటారంటే స్టేట్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డేటాని ఏమంటారంటే అవుట్పుట్ అంటాము. ఇక్కడ ఉన్న డేటాని ఏమంటారంటే ఇన్పుట్గా మనం డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఈ పార్ట్ని మనం మీలే మిషన్ అంటాము. అగైన్ ఈ పార్ట్ని మనం మూరే మిషన్ అంటాం. అగైన్ ఇక్కడ చూడండి, వీటిని ఏమంటారంటే స్టేట్ డయాగ్రామ్ ఆర్ స్టేట్ గ్రాఫ్స్ అంటాం. అగైన్ వీటిని ఏమంటారంటే స్టేట్ టేబుల్స్ అంటాం. అగైన్ ఇక్కడ చూడండి, స్టేట్ అసైన్మెంటు మనం వీటి నుంచి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టేట్ అసైన్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీలే మిషన్లో స్టేట్ డయాగ్రామ్ గురించి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ సర్కిల్స్ రిప్రజెంటేషన్ ఏమంటారంటే నోడ్ ఆర్ వర్టిక్స్ ఆర్ స్టేట్ అనేసి అంటాం. అంటే ఇక్కడ మనకి ABCD 4 స్టేట్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ ఈ యారోస్ రిప్రజెంటేషన్ ఏమంటారంటే ట్రాన్సిషన్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేంజ్ అయ్యే విధంగా ఈ ట్రాన్సిషన్స్ అనేటివి మనం రిప్రజెంట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి స్లాష్ ఉంది కదా, అంటే డివైడెడ్ బై ఉంది కదా, టాప్ రిప్రజెంటేషన్ మనం ఏమంటారంటే ఇన్పుట్ అంటాం. అదేవిధంగా బాటమ్ రిప్రజెంటేషన్ ఏమంటామంటే అవుట్పుట్ అంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, సేమ్ మూరే మిషన్లో కూడా ఈ సర్కిల్స్ రిప్రజెంటేషన్ ఏమంటామంటే నోడ్ ఆర్ వర్టిక్స్ ఆర్ స్టేట్ అంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఈ యారోస్ రిప్రజెంటేషన్ మనం ఏమంటారంటే ట్రాన్సిషన్స్ అంటాం. అగైన్ ఇక్కడ చూడండి, యారో దగ్గర ఉన్న వాల్యూస్ని ఏమంటారంటే ఇన్పుట్ డేటాగా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం సర్కిల్స్ లోపల డివైడెడ్ బై బాటమ్ ఉన్న ఈ డేటాని ఏమంటారంటే అవుట్పుట్ అంటాం. అగైన్ ఇక్కడ చూడండి, డివైడెడ్ బై టాప్ ఉన్న ఈ పర్టికులర్ రిప్రజెంటేషన్ ఏమంటారంటే స్టేట్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి 4 స్టేట్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చి ABCD. సో ఇలాగా మనం డిఫైన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ ఎలా రాయాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. సో దానికన్నా ముందు మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఏమున్నాయో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం డివైడెడ్ బై టాప్ డేటా కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 0, 1 అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ అనేది మనకి 0, 1 అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసి ఉన్నారు. అదేవిధంగా డివైడెడ్ బైకి బాటమ్ రిప్రజెంటేషన్ వాల్యూస్ కానీ అబ్జర్వ్ చేస్తే ఆ డేటా కూడా మనకి 0, 1 ఉంది. అంటే మనకి ఇన్పుట్ డేటా 0, 1 ఉంది, అవుట్పుట్ డేటా కూడా 0, 1 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ డేటా అనేది 0, 1 అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఓవరాల్గా 4 స్టేట్స్ ఉన్నాయి కదా, ABCD అవి ఇక్కడ నోట్ చేస్తున్నాను. ABCD. అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ స్టేట్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ 0కి చెక్ చేయాలి, అదేవిధంగా ఇన్పుట్ 1కి చెక్ చేయాలి. అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ స్టేట్ ఏముంది, నెక్స్ట్ అవుట్పుట్ ఏముంది, ఈ రెండు మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ 0కి చూద్దాం. సో ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ A అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా
ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి ఎక్కడికి మూవ్ అయిందంటే బీకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ 1కి బి స్టేట్ అనేది నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ మనకి ఏముందంటే 0 ఉంది, అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏ స్టేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా బి స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్ కాబట్టి బి అనేది నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా బి స్టేట్కి ఇన్పుట్ 1కి సి స్టేట్కి మూవ్ అయింది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సి స్టేట్కి ఇన్పుట్ 0కి డి స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ డి అనేది నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా సి స్టేట్కి ఇన్పుట్ 1కి అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ సి అనేది నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే మనకి 1 ఉంది. నెక్స్ట్ అదేవిధంగా డి స్టేట్ అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డి స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, అవుట్పుట్ వాల్యూ మనకి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ డి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేశాను. అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ డేటా బాటమ్ ఇక్కడ ఏముందంటే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి మనం స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ అనేది ఇలా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ మూరే మిషన్ గురించి చూద్దాము. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇన్పుట్ డేటా అనేది 0, 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా కూడా ఇక్కడ ఇన్నర్గా ఉన్నాయి కదా వాల్యూస్ డివైడెడ్ బై కింద ఆ వాల్యూస్ కూడా 0, 1 ఉంది కాబట్టి అవుట్పుట్ కూడా మనకి 0, 1గానే నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇన్పుట్ డేటా 0కి చెక్ చేసుకోవాలి, అదేవిధంగా 1కి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 4 స్టేట్స్ ఉన్నాయి కదా, ఏ బి సి డి అవి ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా అవుట్పుట్ అబ్జర్వ్ చేద్దాం. ఏకి అవుట్పుట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. బికి అవుట్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ సికి అవుట్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. డికి అవుట్పుట్ వాల్యూ ఇక్కడ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఏ స్టేట్కి 0కి చెక్ చేయాలి, 1కి చెక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి 0 ఇన్పుట్కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి మనకి బి స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి 0 ఇన్పుట్కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 1కి సి స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ సిగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సి స్టేట్కి ఇన్పుట్ 0కి డి స్టేట్కి మూవ్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ సిగా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, డి స్టేట్కి ఇన్పుట్ 0కి ఏ స్టేట్కి మూవ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా డి స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. సో ఈ విధంగా మనము మూరే మెషిన్లో ఈ స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ అనేది ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టేట్ అసైన్మెంట్స్ ఎలా తీసుకుంటామంటే మనం ఫస్ట్ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేటివి ఎన్గా తీసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్ నెంబర్ అనేది n-1గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ బి సి డి 4 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి n=4గా రాసుకున్నట్లయితే ఇక్కడ మనకి n-1 అంటే 3గా వస్తుంది. ఇది బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే ఈ వాల్యూ 1-1గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఏ స్టేట్ అదేవిధంగా బి స్టేటు అదేవిధంగా సి స్టేటు అదేవిధంగా డి స్టేట్స్ ఉన్నాయి కదా. స్టేట్ అసైన్మెంట్స్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ డబుల్ బైనరీ డిజిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 00 01 10 11గా తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం అవుట్పుట్ స్టేట్ అనేది 11గా తీసుకుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఇదే డయాగ్రామ్ నోట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ ఏ ప్లేస్లో 00, బి ప్లేస్లో 01, సి ప్లేస్లో 10, డి ప్లేస్లో 11 ఇలా నోట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మూరే మెషిన్లో కూడా ఈ స్టేట్ అసైన్మెంట్స్ అనేటివి ఈ డేటాని ఇక్కడ నోట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి డేటా అనేది నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటామంటే ఇప్పుడు n=3, అప్పుడు n-1 అంటే మనకు 2 వస్తుంది. 2ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే
ఇక్కడ 10 వస్తుంది. ఇప్పుడు 3 స్టేట్స్ ఒకవేళ ఏ బి సిగా ఇచ్చారనుకోండి, ఏ వాల్యూ ఇక్కడ డబల్ డిజిట్ ఉంది కాబట్టి 00, బి వాల్యూ 01, సి వాల్యూ 10. అంటే ఇక్కడ మ్యాక్సిమం డేటా 10 వచ్చింది. ఇక్కడ కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే 10 వచ్చింది. సో ఈ విధంగా స్టేట్ అసైన్మెంట్స్ అనేటివి మనం డిఫైన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీలే మిషన్కి మూరే మిషన్కి డిఫరెన్సెస్ ఏమున్నాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా అంతా మనకి మీలే మిషన్కి సంబంధించింది, రైట్ సైడ్ ఉన్న డేటా అంతా మూరే మిషన్కి సంబంధించింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎస్ ఆఫ్ టీ అంటే మనకి స్టేట్ అంటాము, ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇన్పుట్ అంటాము, జెడ్ ఆఫ్ టీ అంటే అవుట్పుట్ అంటాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీలే మిషన్ గురించి చూద్దాము. ఇట్స్ అవుట్పుట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్ అండ్ ప్రజెంట్ ఇన్పుట్. అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఎలా తీసుకుంటామంటే మనం ప్రజెంట్ స్టేట్ తీసుకోవాలి, ప్రజెంట్ ఇన్పుట్ తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మూలే మిషన్లో ఇట్స్ అవుట్పుట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్ ఓన్లీ. అంటే ఇక్కడ మనకి ఈ అవుట్పుట్ అనేది ప్రజెంట్ స్టేట్తో మాత్రమే రిప్రజెంట్ చేసుకుంటాం, ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకోము. అలాగే ఇక్కడ చూడండి, ఇన్పుట్ చేంజెస్ మే ఎఫెక్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ద సర్క్యూట్. ఎందుకంటే మనం ఈ అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఇన్పుట్ చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా ఇక్కడ చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇన్పుట్ చేంజెస్ డు నాట్ ఎఫెక్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ద సర్క్యూట్. ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్టే తీసుకోలేదు కాబట్టి ఒకవేళ ఇన్పుట్ చేంజ్ అయినా ఇక్కడ అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఈ అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. అలాగే ఇక్కడ చూడండి, ఇట్ రిక్వైర్స్ లెస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ సేమ్ ఫంక్షన్. ఎందుకంటే ఇక్కడ మనకి స్టేట్ ఉంది, ఇన్పుట్ ఉంది కాబట్టి మనకి లెస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇట్ రిక్వైర్స్ మోర్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ సేమ్ ఫంక్షన్. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇన్పుట్ లేదు కాబట్టి మనం ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేటివి ఎక్కువ కావాలి. అందుకని ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటేనే ఈ ఫంక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.